హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు హాలిస్టిక్ తెలుగు ఛానల్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఈరోజు వీడియో ఏంటంటే డిజైన్ ప్రొసీజర్ ఫర్ హెలికల్ గేర్ అండి. ఆల్రెడీ మనం స్పర్ గేర్ గురించి తెలుసుకున్నాము. మనం ఎలా క్యాలిక్యులేట్ చేయాలి ఏంటి, అసలు స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ఏంటి, ప్రొసీజర్ ఎలా చేయాలి అన్నది కూడా మనం తెలుసుకున్నామండి. ఇక్కడ మనకి స్పర్ గేర్ కానివ్వండి, బెవిల్ గేర్ కానివ్వండి, హెలికల్ గేర్ కానివ్వండి, ప్రొసీజర్ అన్నది ఒకలానే ఉంటుంది. అంటే మనం ఇప్పుడు ఏ స్టెప్స్ అయితే మనం చేస్తున్నామో అవే స్టెప్స్ అయితే వస్తాయి. కాకపోతే ఇక్కడ చేంజ్ అయ్యేవి ఏంటంటే ఫార్ములాస్ అన్నవి చేంజ్ అవుతాయి అంతే. ప్రొసీజర్ అంటే ఈ స్టెప్స్ అన్నీ కూడా కామన్ అన్నమాట. ఈ డిజైన్ ప్రొసీజర్ ఫర్ హెలికల్ గేర్స్ గురించి మనం ఈరోజు వీడియోలో అయితే తెలుసుకుందాం. వీడియో స్టార్ట్ చేసే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్ అండి. ఎందుకంటే మనకి వీడియోస్ అయితే చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవట్లేదు. నాట్ సబ్స్క్రైబర్స్ చాలా ఎక్కువ మంది చూస్తున్నారు. ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే వచ్చిన బెల్ ఐకాన్ని కూడా ఓకే చేయండి. దానివల్ల నేను లేటెస్ట్గా పెట్టబోయే ప్రతి వీడియో యొక్క నోటిఫికేషన్ అనేది డైరెక్ట్గా మీ మొబైల్కి అయితే వచ్చేస్తుంది. హెలికల్ గేర్ డిజైన్ ప్రొసీజర్. సో ఫస్ట్ మనకి హెలికల్ గేర్లో మనకి సెలెక్షన్ ఆఫ్ మెటీరియల్ అన్నది చేసుకోవాలండి. ఎందుకంటే ఇందులో మనకి పినియన్, వీల్ రెండు ఉంటాయి. ఈ రెండిటికి సంబంధించి మెటీరియల్ అన్నది మనం సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ మెటీరియల్ని జస్ట్ నేనేంటంటే పినియన్ యొక్క మెటీరియల్ అలాగే గేర్ వీల్ యొక్క మెటీరియల్ని నేను కన్సిడర్ చేసుకుంటున్నాను. ఇక్కడ ఎలా కన్సిడర్ చేసుకుంటున్నాము, ఈ డేటా అంతా ఎక్కడి నుంచి తీసుకుంటున్నాము అంటే డిజైన్ డేటా బుక్ అండి. నేను ఇక్కడ యూజ్ చేస్తున్న డిజైన్ డేటా బుక్ జలాలుద్దీన్ అండి. ఓకేనా, డిజైన్ డేటా బుక్ జలాలుద్దీన్ని యూజ్ చేస్తున్నాను. సో జలాలుద్దీన్లో మనకి చాప్టర్ 28 స్పర్ అండ్ హెలికల్ గేర్ డ్రైవ్స్ ఉన్నాయి కదండి. సో అందులో నేను ఇప్పుడు మెటీరియల్స్ని సెలెక్ట్ చేసుకోవాలి. పేజ్ నెంబర్ 28.13 అండి. ఇక్కడ చూస్తున్నారు కదా, నేను సెలెక్ట్ చేసుకున్నది ఏంటి, 2 మెటీరియల్స్ని నేను సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఒకటి సో పినియన్ వీల్కి వచ్చేసరికి నేను ఇక్కడ కార్బరైజ్డ్ స్టీల్ని యూజ్ చేస్తున్నాను. ఇక్కడికి నెక్స్ట్ ఏంటంటే C45 ఏంటంటే స్టీల్లోనే నేను తీసుకుంటున్నానండి. రెండు కూడా స్టీల్కి సంబంధించే తీసుకుంటున్నాను. సో ఇక్కడ మనకి పినియన్కి సంబంధించి మనం డిజైన్ స్ట్రెస్ అన్నది తీసుకోవాలి, అలాగే కంప్రెషన్ స్ట్రెస్ అన్నది కూడా తీసుకోవాలి. అలాగే వీల్కి సంబంధించి సిగ్మా బి, సిగ్మా సి. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఈ బ్రాకెట్లో పెట్టాలండి. ఏవైతే మనకి ఈ క్లోజ్డ్ బ్రాకెట్స్ ఉన్నాయో ఈ క్లోజ్డ్ బ్రాకెట్స్లో పెట్టాలి కంపల్సరిగా. దీనికి మీనింగ్ ఏంటంటే డిజైన్ అని అర్థం, అంటే డిజైనింగ్ వాల్యూ అనే అర్థం. సింగిల్ బ్రాకెట్స్ లేకుండా ఉన్నాయి అంటే క్యాల్కులేటెడ్ వాల్యూ అనే అర్థం అన్నమాట. సో అందుకని మీరు ఇక్కడ బ్రాకెట్స్ ఉన్న దగ్గర కంపల్సరీ బ్రాకెట్స్ అయితే పెట్టాలి. ఓకేనా, ఇక్కడ ఈ పినియన్కి అలాగే వీల్కి మనం ఎక్కడి నుంచి వాల్యూస్ తీసుకున్నాము అంటే సేమ్ ఇక్కడ 15 Ni2 Cr1 MO 15 దగ్గర మనకి ఇక్కడ చూడండి, ఇక్కడ ఇచ్చాడు సిగ్మా బి అండ్ సిగ్మా సి. ఓకేనా, నేను ఇక్కడ ఈ వాల్యూ దగ్గర నేను వాల్యూస్ అనేవి తీసుకుంటున్నాను. 3200 అండ్ 9500, 4000 అండ్ 11,000. ఓకేనా, సో ఇలా వాల్యూస్ అనేవి తీసుకుంటాం. ఇవన్నీ కూడా మనకి kgf/cm²లోనే ఉండాలి అండి. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఇదొకటి. మనం ఏది చేసినా కూడా kgf/cm/లోనే. ఎక్కడ మనం యూనిట్స్ చేంజ్ చేసినా కూడా మొత్తం కన్ఫ్యూజ్ అయిపోతాం అనమాట. యూనిట్స్ అనేవి చేంజ్ చేయడంలో మనకి చాలా కన్ఫ్యూజన్ అయితే వస్తుంది. సో ఇలా మనకి వాల్యూస్ అనేవి తీసుకుంటాం. ఇందులో మళ్ళీ మనకి 2 కేసెస్ అనేవి ఉంటాయి. ఏంటి అంటే లైఫ్. ఓకే, అంటే మనకి ఇచ్చిన డేటాలో లైఫ్ ఇస్తే, లైఫ్ ఆఫ్ అవర్స్ అని ఇస్తే ఒకలా చేస్తాము, లైఫ్ ఆఫ్ అవర్స్ ఇవ్వకపోతే ఒకలా చేస్తామన్నమాట. ఇక్కడ మనకి ఏంటంటే లైఫ్ అనేది ఇవ్వలేదు, అంటే నేను లైఫ్ని కన్సిడర్ చేసుకోలేదు. అంటే పినియన్కి వీల్కి ఎంత వరకు అంటే ఎంత టైం వరకు మనకి అవి
యూజ్ చేయొచ్చు పినియన్ని అండ్ వీల్ని అని చెప్పేసి. మనకి అలాంటి లైఫ్ టైం కనుక ఇవ్వకపోతే మనం ఇలా కన్సిడర్ చేసుకుంటాం. పినియన్ అంటే పినియన్ యొక్క సిగ్మా బి సిగ్మా సి అండ్ వీల్ యొక్క సిగ్మా బి సిగ్మా సి అనేది మనం కన్సిడర్ చేసేసుకుంటాం. ఇక్కడ కన్సిడర్ చేసుకున్న తర్వాత మనకి నెక్స్ట్ స్టెప్ కి వెళ్తాం అనమాట. ఆ నెక్స్ట్ స్టెప్ ఏంటంటే క్యాలిక్యులేషన్ ఆఫ్ సెంటర్ డిస్టెన్స్. ఏంటండి? క్యాలిక్యులేషన్ ఆఫ్ సెంటర్ డిస్టెన్స్. ఓకే, ఈ క్యాలిక్యులేషన్ ఆఫ్ సెంటర్ డిస్టెన్స్ ఫార్ములా మనకి పేజ్ నెంబర్ 28.14లో ఇక్కడ ఉంది కదండి. ఇది స్పర్ గేర్ కి, ఇది హెలికల్ గేర్ కి. ఓకే, మనం ఇప్పుడు హెలికల్ చేస్తున్నాం కాబట్టి హెలికల్ ఫార్ములా అన్నది మనం నోట్ చేసుకుంటాం. ఓకేనా? సో ఇప్పుడు హెలికల్ కి ఐ అంటే మనకి ఆల్రెడీ ఇచ్చేస్తాడండి. ఐ కంపల్సరీగా మనకి గివెన్ డేటాలో ఇస్తాడు. ఐ అంటే గేర్ రేషియో ఆర్ ట్రాన్స్మిషన్ రేషియో అనమాట. ఇది దీని తర్వాత సిగ్మా సి. ఓకే, డిజైన్ ఆఫ్ సిగ్మా సి అన్నది మనం 5000 kg ఆఫ్ సెంటీమీటర్స్ అన్నవి తీసుకుంటామండి. ఇక్కడ మనకి ఫస్ట్ స్టెప్ లో ఇక్కడ ఏదైతే సిగ్మా సి మినిమం ఉందో ఆ మినిమం వాల్యూకి మాత్రమే మనం క్యాలిక్యులేషన్స్ అన్నవి చేస్తామండి. అందుకనే మనకి ఇక్కడ సిగ్మా సి 5000 ని కన్సిడర్ చేసుకుంటున్నాం. నెక్స్ట్ యంగ్ మాడ్యులస్ ఆఫ్ ఈక్వివాలెంట్ ఈక్వల్ టు 2 E1 E2 by E1 plus E2. ఓకే, ఈ ఈక్వేషన్ పేజ్ నెంబర్ ఏంటంటే 28.17లో ఉందండి. మీకు ఇక్కడ ఎందుకంటే నేను ఇక్కడ చూపించేదానికన్నా ఇక్కడ రాసి చూపిస్తే మీకు ఈజీగా గుర్తుంటుందని చెప్పేసి, సో ఇగోండి 28.17 మనకి ఇక్కడ టేబుల్ ఆఫ్ ఫార్ములా ఈక్వివాలెంట్ యంగ్ మాడ్యులస్ 2 E1 E2 by E1 plus E2. సో ఇక్కడ మనకి పినియన్ కి అలాగే వీల్ కి మనకి మెటీరియల్స్ అన్నవి ఇచ్చాడు. దాని యొక్క యంగ్ మాడ్యులస్ అలాగే ఈక్వివాలెంట్ యంగ్ మాడ్యులస్ అన్నది కూడా మనకి ఇచ్చాడు. మనం తీసుకున్నది ఏం తీసుకున్నాం? స్టీల్ తీసుకున్నాం. రెండు కూడా మనకి స్టీలే కాబట్టి 2.15 × 10⁶ అన్నది వస్తుంది. ఎందుకంటే అది స్టీలే. మనం తీసుకున్నది ఏంటంటే గ్రేడెడ్ స్టీల్ ఒకటి తీసుకున్నాము. నెక్స్ట్ నార్మల్ స్టీల్ అన్నది ఒకటి, కార్బన్ స్టీల్ అనేది ఒకటి తీసుకున్నాం. కాబట్టి ఈక్వివాలెంట్ ఎలా వస్తుంది మనకి? E1 = E2 కదా వస్తుంది. సో కాబట్టి స్టీల్ కి 2.15 × 10⁶ kg per cm². నెక్స్ట్ ఇక్కడ మనకి సెంటర్ డిస్టెన్స్ కి వచ్చేసరికి I+1 ³ 0.7 by sigma c square into EMT by I psi. ఇక్కడ psi అనేసరికి రేషియో ఆఫ్ ఫేస్ విడ్త్ టు సెంటర్ డిస్టెన్స్. psi అనేది 0.3గా మనం చూసుకుంటాం. సేమ్ 28.17లోనే ఇక్కడ చూడండి నెక్స్ట్ టేబుల్ అన్నమాట. ఇక్కడ టైప్ ఆఫ్ గేర్ ట్రాన్స్మిషన్ psi = B/A. మనకి ఇక్కడ ఏమి ఇచ్చాడు? మనం తీసుకున్నది హై స్పీడ్ గా నేను కన్సిడర్ చేసుకుంటున్నాను అప్ టు 0.3. నేను ఇప్పుడు చెప్తున్న వాల్యూస్ ఏవైతే అజ్యూమ్ చేసుకుంటున్నానో అవి పక్కాగా మీరు తీసుకోవచ్చండి. ఎందుకంటే మనకి ఇవే రిపీటెడ్ గా వస్తాయి కాబట్టి మీరు ఈ అజంప్షన్స్ ఏవైతే ఉన్నాయో మీరు అక్కడ చూసుకోవాలి. ఇక్కడ సై అన్నది మాక్సిమం మనకి 0.3. అక్కడ మనకి ఒకవేళ డేటాలో హై స్పీడ్ అని ఇస్తే గనక 0.3 అప్ టు 0.3, మీడియం అంటే అప్ టు 0.6, లో స్పీడ్ అయితే 1. అండ్ గేర్ బాక్సెస్ విత్ స్లైడింగ్ గేర్స్ అన్నాడు అనుకోండి 0.1 to 0.15 అనేది తీసుకుంటారు. ఓపెన్ టైప్ గేరింగ్ అయితే 0.1 to 0.3. ఇలా 0.1 to 0.3 ఎలా మనం మిడిల్ లో ఎగ్జంప్షన్ చేసుకోవాలి అంటే పర్లేదండి, ఇన్ బిట్వీన్ 0.1 to 0.3 ఇన్ బిట్వీన్ వాల్యూ అన్నది తీసుకోవచ్చు. లేదు కన్ఫ్యూజన్ గా ఉంది అంటే రెండు యాడ్ చేసేసి అంటే 0.1 + 0.3 / 2 చేస్తే ఆ వచ్చిన వాల్యూని కూడా మీరు అజ్యూమ్ చేసుకోవచ్చు. అంటే ఒకవేళ డైరెక్ట్ గా తీసుకోవాలనుకుంటే మినిమం వాల్యూ తీసుకోకూడదు. ఎందుకంటే మనకి ఇక్కడ డిజైనింగ్ చేస్తున్నాం కాబట్టి మినిమం ఎప్పుడు తీసుకోకూడదు. యావరేజ్ దగ్గర నుంచి మాక్సిమం వాల్యూ మధ్యలో తీసుకోవాలి. సో ఇలాంటి కన్ఫ్యూజన్ ఉంటే కనుక 0.1 అంటే ఇలాంటి వాల్యూస్ ఇస్తే 0.1 + 0.3/2 చేస్తే ఒక వాల్యూ వస్తుంది కదా, ఆ వాల్యూని అజ్యూమ్ చేసుకోవచ్చు. ఇలా అప్ టు అన్నాడు అనుకోండి డైరెక్ట్ ఆ వాల్యూ అన్నది తీసుకోవచ్చు. ఓకేనండి.
సెంటర్ డిస్టెన్స్ ఈక్వేషన్ లో మనకి ఐ అలాగే సై తెలుసుకున్నాము, అలాగే ఈక్వలెంట్ యాంగ్ మాడ్యులస్ కూడా తెలుసుకున్నాం. నెక్స్ట్ తెలుసుకోవాల్సింది ఏంటండి, ఎంటీ. ఈ ఎంటీని మనం క్యాలిక్యులేట్ చేయాలి. ఓకే, ఎంటీ అంటే డిజైన్ ట్విస్టింగ్ మూమెంట్ అండి. ఓకేనా, డిజైన్ ట్విస్టింగ్ మూమెంట్. ఎక్కడైతే డిజైన్ అని వస్తుందో అక్కడ మనకి ఈ బ్రాకెట్స్ అనేవి ఉంటాయి. ఓకేనా, ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఇక్కడ ఎంటీ అంటే డిజైన్ ట్విస్టింగ్ మూమెంట్ ఈక్వల్ టు ఎంటీ కేడీకే. ఓకే, ఇక్కడ ఏంటి, ఇది క్యాలిక్యులేషన్ ట్విస్టింగ్ మూమెంట్, ఇది డిజైన్డ్ ట్విస్టింగ్ మూమెంట్. ఓకేనా, సో ఇక్కడ మనకి కేడీకే ఏంటంటే మల్టిప్లికేషన్ ఫ్యాక్టర్ అండి. ఇక్కడ కేడీకే 1.3, సిమెట్రిక్ అయితే 1.3 తీసుకుంటాం, అన్సిమెట్రిక్ అయితే 1.5 తీసుకుంటాం. ఓకేనా, ఇక్కడ క్యాలిక్యులేషన్ ట్విస్టింగ్ మూమెంట్ అంటే ట్విస్టింగ్ మూమెంట్ కి ఫార్ములా ఎక్కడి నుంచి తీసుకుంటాము అంటే పేజ్ నెంబర్ 28.15. ఇగోండి 28.15. సో ఎంటీ ఈక్వల్ టు ఎంటీ కేడీకే. ఓకే, ఇక్కడ మనకి సేమ్ ఇక్కడ ఇస్తాడు, నేను ఇక్కడ చూసే నేను అక్కడ రాశాను నోట్స్ లో. ఇనీషియల్ అజ్యూమ్ సిమెట్రిక్ స్కీమ్ అయితే మనకి 1.3, అన్సిమెట్రిక్ అయితే 1.5. ఇక్కడ మళ్ళీ ఓవరాల్ గా ఎంటీకి ఓకే, ఎంటీకి మనకి ఫార్ములా ఏంటంటే మనకి హార్స్ పవర్స్ లో ఇస్తే మనకి ఈ ఫార్ములా యూజ్ చేస్తాము. మనకి కిలో వాట్స్ లోనే ఇస్తాడు, మాక్సిమం ఇచ్చే డేటా అంతా కూడా మనకి ఎలా ఇస్తాడు, పవర్ కిలో వాట్స్ లోనే ఇస్తాడు. సో కిలో వాట్స్ లో ఇచ్చినప్పుడు 27420 కిలో వాట్స్ బై ఎన్. ఎన్ అంటే నథింగ్ బట్ ఈ స్పీడ్ అనమాట. ఆ స్పీడ్ ని చేసి మనం క్యాలిక్యులేట్ చేస్తే ఎంటీ వస్తుంది. సో ఈ ఎంటీ ఇంటూ కేడీకే చేస్తే మనకి డిజైన్ ట్విస్టింగ్ మూమెంట్ అన్నది వస్తుంది. ఇది సెకండ్ స్టెప్. ఓకేనండి, సో ఇవన్నీ వాల్యూస్ మళ్ళీ ఎంటీ అన్నది ఫైండ్ అవుట్ చేసిన తర్వాత మనం మళ్ళీ ఏం చేయాలి, ఈ సెంటర్ డిస్టెన్స్ ఈక్వేషన్ లో వేసుకోవాలి. ఈ సెంటర్ డిస్టెన్స్ ఈక్వేషన్ లో వేస్తే మనకి ఏ వాల్యూ అన్నది వస్తుంది. ఏ వాల్యూ యూనిట్స్ ఏంటంటే సెంటీమీటర్స్ లో వస్తుందండి మనకి. ఓకేనా, ఈ కేజీఎఫ్ పర్ సెంటీమీటర్ స్క్వేర్ ని ఎటువంటి పరిస్థితుల్లో కూడా మీరు యూనిట్స్ అనేవి చేంజ్ చేయొద్దు. ఒకవేళ చేంజ్ చేశారు అంటే మళ్ళీ మనకి ప్రాబ్లం అన్నది మీరే కన్ఫ్యూజ్ అవుతారు. యూనిట్స్ లాస్ట్కి వచ్చేసరికి మీరు కన్ఫ్యూజ్ అవుతారు. అందుకే సింపుల్గా ఎలా ఉన్నవి ఎలా ఇచ్చాడో అలానే తీసుకొని మనం అలా వదిలేస్తే సరిపోతుంది. ఓకేనండి, సో ఇది సెకండ్ స్టెప్. సెకండ్ స్టెప్ తర్వాత మనం థర్డ్ స్టెప్ మినిమం మార్జులే. ఓకే, మార్జులే అన్నది మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఈ మార్జులే ఈక్వేషన్ అన్నది ఎక్కడ ఉంటుంది, సేమ్ 28.14 పేజ్ లోనే మనకి ఇక్కడ మార్జులే కూడా ఉంది. mn 1.15 cos beta cube root of mt yv sigma b psi m z1. సో ఆల్రెడీ మనకి బీటా అన్నది ఇచ్చేస్తాడు. సో యాంగిల్, ఎందుకంటే హెలికల్ కి మనకి యాంగిల్ లో ఉంటాయి కాబట్టి టీత్స్ అన్నవి మనకి యాంగిల్ అన్నది ఇస్తాడు. ఇక్కడ నెక్స్ట్ మనకి తెలియాల్సింది ఏంటి, ఎంటీ కూడా మనం ముందుగానే ఫైండ్ అవుట్ చేసాం సెకండ్ స్టెప్ లో. సో ఎంటీ అన్నది యాస్టీజ్ ఉంటుంది. నెక్స్ట్ సిగ్మా బి కూడా డిజైన్ సిగ్మా బి అన్నది మనం తీసుకున్నాం కాబట్టి దాన్ని కూడా వాల్యూ అన్నది వేసుకుంటాం. నెక్స్ట్ మనకి ఇక్కడ తెలియాల్సింది ఏంటంటే సైఎం అన్నది పేజ్ నెంబర్ 28.18. ఇగోండి, కే టైప్ ట్రాన్సాక్షన్ m ఈక్వల్ టు బి బై మాడ్యులే. సో దీనికి మనకి డైరెక్ట్ గా ఇక్కడ ఇచ్చేసాడు ఇన్ జనరల్ అని చెప్పేసి m ఈక్వల్ టు 10 అని, బి అంటే 10m అని మనం డైరెక్ట్ గా తీసుకోవచ్చు. సో కాబట్టి నేను m ని నేను 10 గా తీసుకున్నాను. అదే ఒకవేళ నైలాన్ గేర్స్ అయితే 10 to 20 ఇన్ బిట్వీన్ అన్నది వాల్యూ అన్నది తీసుకోవచ్చు. సో తర్వాత నెక్స్ట్ Z1. ఈ Z1 ఏంటంటే నెంబర్ ఆఫ్ టీత్స్. థర్డ్ స్టెప్ లో క్యాలిక్యులేషన్ ఆఫ్ మినిమం మార్జులే మనకి ఎంటీ ఆల్రెడీ ముందు దాంట్లో మనం క్యాలిక్యులేట్ చేసాం కాబట్టి ఆ వాల్యూ వేసుకుంటాము. నెక్స్ట్ సిగ్మా బి కూడా మనం ఆల్రెడీ ముందుగా మనం అజ్యూమ్ చేసుకున్నాం కదా, సో అది వాల్యూ వేసుకుంటాము. నెక్స్ట్ m వచ్చేసరికి మనం 10 ఆల్రెడీ చూసాము. అలాగే Z1 అన్నది నేను 20గా అజ్యూమ్ చేసుకున్నాను. అలాగే మనకి ఇక్కడ ఫార్మ్ ఫ్యాక్టర్, ఈ ఫార్మ్ ఫ్యాక్టర్ ని ఎలా చూడాలి అంటే మనకి ఇక్కడ
20 నేను అజ్యూమ్ చేసుకున్న జెడ్ ఎంత అండి 20. సో 20 నుంచి మనకి 0.389 అన్నది వచ్చింది. మనం వాల్యూస్ ఎలా తీసుకుంటాము అంటే ఇది లో అండ్ ఇది హెవీ డ్యూటీ అనమాట. మనం మీడియం రేంజ్ అనేది కన్సిడర్ చేసుకోవాలి. ఈ మీడియం రేంజ్ ఎలా కన్సిడర్ చేసుకుంటారంటే 8 into 30 ఇన్ బిట్వీన్ మనం జెడ్ వాల్యూని ఈ మధ్యలోనే మాత్రమే మనం అజ్యూమ్ చేసుకోవాలి. ఈ అజ్యూమ్ చేసుకున్న వాల్యూకి మనకి ఈ 0 అంటే అడెంటమ్ మాడిఫికేషన్ కోఎఫిషియంట్ ఎక్స్ అన్నది మనకి 0 కండిషన్లోనే మనం తీసుకుంటాము. ఒకవేళ మనం ఇప్పుడు 24ని నేను కన్సిడర్ చేసుకున్నాను. ఈ 24లో మనం 0 కండిషన్ అంటే 0 దగ్గర మనకి తీసుకున్న వాల్యూ అంటే 0.414 అన్నది మనకి YB అన్నది అవుతుంది అనమాట. ఇలా మనం కన్సిడర్ చేసుకుంటాం. కన్సిడర్ చేసుకున్న తర్వాత మొత్తం ఈ వాల్యూస్ అన్నిటినీ కూడా ఈ ఈక్వేషన్లో వేసి క్యాలిక్యులేట్ చేసిన తర్వాత ఆ వచ్చిన వాల్యూ ఎలా వస్తుంది అంటే సెంటీమీటర్లో వస్తుంది. ఓకే, యూనిట్స్ సెంటీమీటర్లో వచ్చిన తర్వాత మనకి ఎలా వస్తుంది అంటే పాయింట్స్లో వస్తుంది. అంటే 3.8, 2.9 సో అలా వస్తుంది. దాన్ని మనం స్టాండర్డ్ టేబుల్లో అజ్యూమ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆ స్టాండర్డ్ టేబుల్ పేజ్ నెంబర్ వచ్చేసరికి 28.20, టేబుల్ నెంబర్ 28.14. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాకు 2.9 అన్నది వచ్చింది. 2.5 తర్వాత నాకు ఇంకా దాటిందన్నమాట పాయింట్ అంటే 2.7, 2.8 అలా వచ్చింది. సో నేను దాన్ని కన్సిడర్ చేసుకొని నేను ఇక్కడ ఏం తీసుకుంటాను 3గా తీసుకుంటాను. ఓకేనా, 3గా కన్సిడర్ చేసుకుంటాం. ఇలా మనం స్టాండర్డ్ మార్జిలేని 3 అనేసి అనుకోవాలి. ఇది మనకి ఎలా ఉంటుందంటే ఎంఎంలో ఉంటుంది అనమాట. ఈ డిఫరెన్స్ అన్నది మీరు చూపించాలి. ఓకే, ఎంఎం సెంటీమీటర్స్ అన్నది డిఫరెన్స్ చూపించాలి. ఇవి మనకి మేజర్గా మనం క్యాలిక్యులేట్ చేయాల్సిన అంటే స్పర్గర్లో కానివ్వండి, బెవిల్లో కానివ్వండి, అలాగే హెలికల్లో కానివ్వండి, ఈ 3 స్టెప్స్ మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట. మనం ప్రాబ్లమ్ స్టార్టింగ్లోనే మనం ఈ 3 స్టెప్స్ అన్నవి కంటిన్యూ చేస్తాం. అది స్పర్గర్ అయితే స్పర్గర్ ఫార్ములాస్ యూజ్ చేస్తాము, బెవిల్ అయితే బెవిల్ గేస్ ఫార్ములాస్ అనేవి యూజ్ చేస్తాం. కానీ కంపల్సరీగా మనం చేయాల్సింది ఏంటండి సెలెక్షన్ ఆఫ్ మెటీరియల్స్, అలాగే క్యాలిక్యులేషన్ ఆఫ్ సెంటర్ డిస్టెన్స్, నెక్స్ట్ క్యాలిక్యులేషన్ ఆఫ్ మినిమం మార్జిలే అన్నది మూడిటికి కామన్. ఓకే, నెక్స్ట్ మనకి ఇంకా చేయాల్సినవి ఏంటంటే మనం తీసుకున్న అజంప్షన్వి రీకరెక్షన్స్ ఏమైనా ఉన్నాయా లేదా అన్నది మనం చెక్ చేయాలి. ఈ చెక్ చేయడంలో మనకి ఏంటంటే ఫస్ట్ అంటే 4th స్టెప్ ఏమవుతుందంటే సెంటర్ డిస్టెన్స్ అన్నది మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఈ సెంటర్ డిస్టెన్స్లో మనం ఏదైనా కూడా వాల్యూ అన్నది అంటే డిజైన్ అన్నది సేఫా కాదా అన్నది మనం చెప్పగలగాలి. మనం చేసిన క్యాలిక్యులేషన్స్తో మనం కంపేర్ చేసుకుంటూ కూడా మనం చెప్పాలన్నమాట. సో ఇక్కడ మనకి సెంటర్ డిస్టెన్స్ అన్నది ఎంత ఎలా తీసుకోవాలి అంటే 28.27. ఓకే, 28.27లో సెంటర్ డిస్టెన్స్ ఇది ఫార్ములా. ఎందుకంటే ఇది స్పర్గర్కి, ఇది హెలికల్ గేర్కి. MN by cos బీటా Z1 plus Z2 by 2. ఈ వాల్యూ అన్నది అంటే ఈ ఫార్ములా అన్నది మనం నోట్ చేసుకోవాలి. నోట్ చేసుకున్న తర్వాత మనకి గేర్ రేషియో ఆల్రెడీ మనకి ఇచ్చేస్తాడండి. గేర్ రేషియో ఫార్ములా ఏంటంటే Z2 by Z1. ఆల్రెడీ నేను Z1ని 20గా అజ్యూమ్ చేసుకున్నాను. ఓకే, ఆల్రెడీ I అనేది ఇస్తాడు. దాని నుంచి మనం ఏం చేస్తాము Z2ని ఫైండ్ అవుట్ చేస్తాము. MN అంటే మనం మినిమం మార్జిలే చేసాం కదా, సో మినిమం మార్జిలే వాల్యూని మనం ఇక్కడ MN వాల్యూలో వేసుకుంటాము. ఆల్రెడీ బీటా మనకి యాంగిల్ అన్నది ఇస్తాడు కాబట్టి మనం ఈ సెంటర్ డిస్టెన్స్ అన్నది ఫైండ్ అవుట్ చేస్తాం. ఇక్కడ మనకి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే క్యాలిక్యులేటర్ సెంటర్ డిస్టెన్స్ ఏదైతే ఉందో అంటే డిజైన్ మనం చేసిన డిజైన్ డిస్టెన్స్ ఈజ్ హయ్యర్ దెన్ మినిమం ఏ వాల్యూ అన్నది ఉండాలి. ఒకవేళ ఇక్కడ మనం అనుకున్నట్టు తక్కువ వచ్చింది అనుకోండి, మనకి ఇక్కడ M వాల్యూ అన్నది చేంజ్ చేసుకోవాలి. M వాల్యూ అన్నది నేను ఇలా డిజైన్ ప్రకారం చేంజ్ చేసుకుంటున్నాను అని చెప్పేసి మనం చేంజ్ చేసి చేయాలన్నమాట. ఇప్పుడు మనకి ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ మనకి ముందు ఇక్కడ ఫైండ్ అవుట్ చేసింది ఇక్కడ మనకి ఒకవేళ వాల్యూస్ని కన్సిడర్ చేసుకుంటే నాకు ఇక్కడ 21 అన్నది వచ్చింది అనుకుందాం. ఓకే, 21 వచ్చింది అంటే ఏ వాల్యూ మనకి 21 వచ్చింది. సో దీనికన్నా ఇది ఏముండాలి, హయ్యర్గా ఉండాలన్నమాట. అంటే దీనికన్నా ఇది ఎక్కువగా రావాలి.
ఓకేనా. ఈ వాల్యూ అనేది దీనికన్నా ఇది తక్కువ వచ్చింది అంటే మనం ఇక్కడ చేంజ్ చేయాల్సింది ఏంటండి, m వాల్యూని మనం చేంజ్ చేయాలి. కంపల్సరీగా ఈ కండిషన్ని మీరు సాటిస్ఫై చేయాలి. నెక్స్ట్ ఫేస్ విత్ ఫార్ములాస్ అండి. psi ఈక్వల్ టు b/a, psi m ఈక్వల్ టు b/m అంటే మార్జిలే. సో ఇది 28.17 అండ్ 28. ఇది psi ఈక్వల్ టు b/a. నెక్స్ట్ psi m ఈక్వల్ టు b/m. ఈ వాల్యూస్ని మనం తీసుకుంటాం అనమాట. మనకి కావాల్సింది ఏంటి, ఇక్కడ b అన్నది కావాలి. ఎందుకంటే మనకి psi అలాగే a దీంట్లో తెలుసు. నెక్స్ట్ psi m తెలుసు, మార్జిలే తెలుసు. సో ఇక్కడ మనకి psi m అంటే ఎంత అండి, 10. నేను ఒకవేళ మార్జిలే 6 అనుకుంటే కనుక ఈ వాల్యూస్ని మీరు క్యాలిక్యులేట్ చేస్తారు. క్యాలిక్యులేట్ చేసిన తర్వాత ఏ వాల్యూని సెలెక్ట్ చేసుకోవాలి, ఎందుకంటే 2 వస్తున్నాయి కదా. సో మ్యాక్సిమం వాల్యూ దేనికైతే వస్తుందో దాన్ని మీరు ఫేస్ విడ్త్గా సెలెక్ట్ చేసుకుంటారు. ఓకే. నెక్స్ట్ స్టెప్ క్యాలిక్యులేటింగ్ డిజైన్ ట్విస్టింగ్ మూమెంట్. ఈ క్యాలిక్యులేటింగ్ ఇది ఆల్రెడీ మనం సెకండ్ స్టెప్లో మనం చూసాం కదా. సో ఎంటీ ఈక్వల్ టు ఎంటీ ఇంటూ కేడీకే. కే అంటే లోడ్ కాన్సన్ట్రేషన్ ఫ్యాక్టర్ అండి. ఇది ఈక్వేషన్ ఎక్కడుంది అంటే 28.15. ఓకేనా, ఇగోండి ఇదే ఈక్వేషన్ మనం ముందు చూసాం కదా స్టెప్ 2లో. సో దీని కిందే మనకి psi p ఈక్వల్ టు b/d1 అని ఉంది. సో d1 అంటే ఏంటి అన్నది మనం ఇప్పుడు ఫైండ్ అవుట్ చేయాలి. సో d1 అంటే పేజ్ నెంబర్ మనకి 28.27లో పిచ్ డయామీటర్ ఆర్ రిఫరెన్స్ డయామీటర్లో మనం హెలికల్ దగ్గర d1 d2 అని చెప్పేసి ఈ ఫార్ములాస్ ఉన్నాయి కదా. దీని నుంచి మనం d1 అన్నది ఫైండ్ అవుట్ చేయాలి. d1 ఫైండ్ అవుట్ చేస్తే b ఆల్రెడీ మనం ఫైండ్ అవుట్ చేసాం కాబట్టి దాని నుంచి మీకు k వాల్యూ అన్నది వస్తుంది. దాని నుంచి డైనమిక్ లోడ్ ఫ్యాక్టర్స్ అన్నవి మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఈ k పేజ్ నెంబర్ 28.16. ఓకేనండి. సో దీని నుంచి మనకి కేడీని మనం తీసుకుంటాం. ఓకేనా. ఇది ఎలా వస్తుంది అంటే వెలాసిటీని మనం ఫైండ్ అవుట్ చేసి మనకి ఇచ్చిన దాని నుంచి వెలాసిటీ ఫైండ్ అవుట్ చేసి దాని నుంచి మనకి హెలికల్ అంటే ఇది చూసుకుంటామండి. అప్ టు 3 to 18.0 నుంచి మనకి ఈ రేంజ్లో మనం తీసుకుంటాం అన్నమాట. ఓకే, డైనమిక్ లోడ్ ఫ్యాక్టర్. నెక్స్ట్ స్టెప్ చెకింగ్ ఫర్ ఇండ్యూస్డ్ స్ట్రెసెస్. ఇప్పుడు వరకు మనం తీసుకున్నవి మనకి కరెక్ట్గా తీసుకున్నామా లేదా అన్నది మనం ఒక్కసారి చెక్ చేసుకోవాలి. ఇక్కడ పేజ్ నెంబర్ 28.14 ఇక్కడ కంప్రెసివ్ స్ట్రెసెస్ ఉన్నాయి, అలాగే ఇక్కడ బెండింగ్ స్ట్రెసెస్ ఉన్నాయి. ఈ రెండు ఫార్ములాస్ని యూజ్ చేస్తాము. మనకి ఇక్కడ సిగ్మా సి ఈక్వల్ టు 0.7 i ప్లస్ ఆర్ మైనస్ 1a √i ప్లస్ ఆర్ మైనస్ 1/ib EMT. సో మనకి ఈ వాల్యూ కన్నా ఈ వాల్యూ అన్నది సో సిగ్మా సి లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు డిజైన్ సిగ్మా సి. ఇక్కడ మనకి ఈ ప్లస్ మైనస్ ఏంటంటే మనకి ప్లస్ కనుక ఉంది అంటే అది ఎక్స్టర్నల్ గేరింగ్ అండి. ఓకే, మనకి ఇది డేటాలో ఇస్తాడు. ఒకవేళ మైనస్ అయితే ఏంటండి ఇంటర్నల్ గేర్. అంటే ఇంటర్నల్ గేర్ అన్నాడు అంటే ఇక్కడ మనం మైనస్ యూజ్ చేయాల్సి ఉంటుంది. మనకి మ్యాక్సిమం ఇక్కడ ఎక్స్టర్నల్ గేర్సే కాబట్టి ఇక్కడ i+1 అని మనం తీసుకుంటాం. కానీ మీరు ఫార్ములా రాసేటప్పుడు ఓవరాల్గా ఇలా రాసి అప్పుడు నెక్స్ట్ స్టెప్లో ప్లస్ అన్నది మీరు యాడ్ చేయాలి. ఒకవేళ ఇక్కడ డిజైన్ అన్నది ఈ కండిషన్ని సాటిస్ఫై చేయట్లేదు అనుకుంటే కనుక డిజైన్ ఈజ్ నాట్ సేఫ్, ద ఇండ్యూస్డ్ స్ట్రెస్ ఈజ్ హయ్యర్ దాన్ ద సిగ్మా సి స్ట్రెంగ్త్ అని చెప్పేసి మీరు రాస్తారు. మీకు ఎగ్జామ్స్లో ఇంకా దీని ప్రొసీజర్ మళ్ళీ మార్చాలి కదా. సో డిజైన్ అనేది సేవ్ చేయాలి అనేసి మనకు ఉంటుంది, కానీ మనకు అంత టైం లేనప్పుడు ఈ సెంటెన్స్ అన్నది రాయాలి. సో ఐ కెన్ మాడిఫై ద ప్రిఫర్డ్ మార్డ్యులేట్ టు నెక్స్ట్ స్టాండర్డ్ 1 టు మేక్ సాటిస్ఫాక్టరీ డిజైన్ అని చెప్పేసి డైరెక్ట్గా దీన్ని మనం రాసివచ్చు. ఈ సెంటెన్స్ అన్నవి ఇంపార్టెంట్గా రాయాలి. ఓకేనా. లేదు టైం ఉంది అంటే దీన్ని మాడిఫై చేసేస్తారు. అంటే ఈ కండిషన్ని
ఈ కండిషన్ని సాటిస్ఫై చేసేటట్టు మీరు మళ్ళీ రీకాలిక్యులేషన్ అనేది చేయాలి. ఓకే, సో నెక్స్ట్ బెండింగ్లో కూడా సేమ్ సిగ్మా బి ఈక్వల్ టు 0.7 I ± 1 ABMN /VMT. ఇది కూడా మనకి సిగ్మా బి <= డిజైన్ సిగ్మా బికి కండిషన్ అన్నది సాటిస్ఫై చేయాలి. ఓకేనా, సో ఇది మనకి చెకింగ్ ఆఫ్ ఇండ్యూస్డ్. నెక్స్ట్ ఏంటంటే అదర్ స్పెసిఫికేషన్స్ అన్నవి ఉంటాయి. ఈ అదర్ స్పెసిఫికేషన్స్ అన్నవి 28.27 ఇందులోనే ఉంటాయి అన్నమాట. ఇవన్నీ కూడా సెంటర్ డిస్టెన్స్, హైట్ ఫ్యాక్టర్, బాటమ్ క్లియరెన్స్, టూత్ డెప్త్, టిప్ డయామీటర్, రూట్ డయామీటర్, హెలిక్స్ యాంగిల్. సో వీటన్నిటిని కూడా మనం అనదర్ స్పెసిఫికేషన్స్ గా మనం చెప్పుకుంటూ క్యాలిక్యులేట్ చేయాల్సి ఉంటుంది. ఇది డిజైన్ ప్రొసీజర్, అంటే ఇలా మనం క్యాలిక్యులేట్ చేయాలి ప్రతిదీ కూడా. ఓకే, ఇది జస్ట్ ఏంటి అంటే ఈ డిజైన్ ప్రొసీజర్ నేర్చుకోవటం వల్ల వాట్ ఈజ్ వాట్ అనేది తెలుస్తుందండి. మనకి ఇక్కడ 7 స్టెప్స్ ఉంటాయి. మీకు ఇవన్నీ కూడా క్యాలిక్యులేట్ చేయాల్సి ఉంటుంది. ఓకేనా, ఇందులో మనం ఆల్రెడీ సెంటర్ డిస్టెన్స్ చేసేసాము. నెక్స్ట్ పిచ్ ఆఫ్ ఇది కూడా కన్సిడర్ చేసుకున్నాము. నెక్స్ట్ మీరు చేయాల్సింది ఏంటంటే టిప్ డయామీటర్, రూట్ డయామీటర్, హెలిక్స్ యాంగిల్ ఆల్రెడీ మనం చేసేసుకున్నాం. అంటే అజ్యూమ్ చేసుకుంటాం, లేదంటే ఇస్తాడు, లేదు అంటే ఇక్కడ నుంచి అయినా మనం కాస్ బీటా అన్నది మనం ఫైండ్ అవుట్ చేయాల్సి ఉంటుంది. ఇలా వెర్చువల్ నెంబర్ ఆఫ్ టీత్స్ కూడా మనం ఫైండ్ అవుట్ చేయాలి. లేదు ఇవన్నీ నేను గుర్తుపెట్టుకోలేను, నేను చేయలేను అనుకుంటే గనక మీకు పేజ్ నెంబర్ 28.8 అండి. ఓకేనా, 28.8లో ఈ ఫస్ట్ నుంచి ఇక్కడ మనకి హెలిక్స్ యాంగిల్, వెర్చువల్ ఆఫ్ టీత్స్ ఉంటాయి కదా, సో అక్కడ వరకు మీరు క్యాలిక్యులేట్ చేసేయాల్సి ఉంటుంది. ఓకేనా, చూపిస్తున్నాను. ఇక్కడ నుంచి హెలికల్ హెయిరింగ్ బోన్స్ ఉన్నాయి కదా, సో ఇక్కడ నుంచి నామినల్ ట్విస్టింగ్ మూమెంట్ దగ్గర నుంచి మనకి హెలిక్స్ యాంగిల్ అంటే ఈ పేజ్ మొత్తాన్ని కూడా మీరు క్యాలిక్యులేట్ చేయాల్సి ఉంటుంది. ఇది ప్రొసీజర్. ఓకేనండి, సో నెక్స్ట్ ఒక సింపుల్ ప్రాబ్లం అనేది చూద్దాం, అసలు ఎలా క్యాలిక్యులేట్ చేయాలి. ఇదేంటి అంటే నేను లైఫ్ని కన్సిడర్ చేసుకోలేదు. ఒకవేళ లైఫ్ని కన్సిడర్ చేసుకుంటే మనం ఎలా ప్రాబ్లం చేయాలన్నది ఇప్పుడు చూద్దాం. ఓకే, ప్రాబ్లం ఏంటంటే హెలికల్ గేరే కాబట్టి నేను హెలికల్ గేర్ని నేను తీసుకున్నాను. ఓకే, ఏ పేర్ ఆఫ్ హెలికల్ గేర్ ఫర్ ఏ టర్బైన్ హ్యాజ్ ఏ ట్రాన్స్మిషన్ రేషియో ఆఫ్ 10:1. The pinion rotates 5000 rpm, is made up of carbon steel gear wheel, is made up of high graded cast iron. Power transmitted is 90 kilowatts. Select the suitable gear materials for the life 12,000 hours. సో ఇక్కడ మనకి లైఫ్ ఇచ్చాడు. ఇంతకు ముందు నేను డిజైన్ ప్రొసీజర్లో లైఫ్ని కన్సిడర్ చేసుకోలేదు. సో ఇక్కడ మనకి రేషియో అంటే ట్రాన్స్మిషన్ రేషియో అన్నాడు అంటే ఇదేమవుతుంది, I అవుతుంది, ఇదేమవుతుంది N1 అవుతుంది. నెక్స్ట్ మనకి ఇక్కడ 2 మెటీరియల్స్ అన్నవి ఇచ్చారు, కార్బన్ స్టీల్ అలాగే గ్రేడెడ్ క్యాస్ట్ ఐరన్ అని చెప్పేసి. సో దాన్ని మనం చూసుకోవాలి. ఇప్పుడు ఇచ్చిన డేటాని మనం రాసుకుందాం. ట్రాన్స్మిషన్ రేషియో 10:1 ఇది I అవుతుంది. ఓకే, నెక్స్ట్ పినియన్ స్పీడ్ 5000 rpm అండ్ పవర్ ట్రాన్స్మిటెడ్ 90 kilowatts, లైఫ్ 12,000 hours. సో ఫస్ట్ మనం ఏం చేయాలండి, మెటీరియల్ సెలెక్షన్ అనేది చేసుకోవాలి. సో వాడు ఏమి ఇచ్చాడు, పినియన్ది కార్బన్ స్టీల్ అని ఇచ్చాడు, గేర్ వీల్ ఎంత ఇచ్చాడు, గ్రేడెడ్ క్యాస్ట్ ఐరన్ ఇచ్చాడు, అంటే C45 CI35. ఓకే, కానీ ఇక్కడ ఎప్పుడైతే మనకి ఇలా మనకి లైఫ్ ఇచ్చినప్పుడు మాత్రం మనం డైరెక్ట్గా తీసుకోకూడదు. ఎందుకంటే మనకి తెలుసు కదా, మనకి ఇక్కడ C45 ఉంది, అలాగే మనకి CI35 కూడా గ్రేడెడ్ ఉంది. సో ఇక్కడ వాల్యూస్ అనేవి తీసేసుకుంటే ఈజీగా అయిపోతుంది కదా ప్రాబ్లం అనుకుంటారు. బట్ ఇక్కడ లైఫ్ ఇచ్చినప్పుడు మాత్రం ఈ వాల్యూస్ని తీసుకోకూడదు. లైఫ్ ఇవ్వలేనప్పుడు మాత్రమే మనం ఈ వాల్యూస్ని కన్సిడర్ చేయాలి. లైఫ్ ఇస్తే కనుక మళ్ళీ మనం ఏం చేయాలి, ఫార్ములా వేసి మనం క్యాలిక్యులేట్ చేయాలి. ఆ ఫార్ములా ఏంటి అంటే మనకి లైఫ్ ఇచ్చినప్పుడు ఫార్ములా ఏంటి అంటే సిగ్మా C ఈక్వల్ టు CB HB KCL KGF per centimeter square. ఓకే, పేజ్ నెంబర్ 28.21. ఇందులో మనకి ఈ ఫార్ములాలో వేసి మనం సిగ్మా Cని ఫైండ్ అవుట్ చేయాలంటే డిజైన్ కంప్రెసివ్ స్ట్రెస్ని
ఫైండ్ అవుట్ చేయాలి. సో ఇక్కడ మనకి సిబి అంటే ఏంటి, హెచ్బి అంటే ఏంటి చూద్దాం. ఇక్కడ చూడండి, మనకి ఇక్కడ సిబి ఇవి ఇచ్చాడు కదా, మనకి ఏంటి క్యాస్ట్ ఐరన్. మనకి ఇక్కడ క్యాస్ట్ ఐరన్ గ్రేడ్ అంతా 35. సో 35 కాబట్టి 200 260. హెచ్బి అన్నది ఇన్ బిట్వీన్ 200 to 260 తీసుకోవాలి. సో నేనేం చెప్పాను, ఇలాంటి వాల్యూస్ వచ్చినప్పుడు 200 + 260/2 చేయాలి. 230 అండ్ సిబి ఎంత తీసుకుంటారండి, 23 అన్నది తీసుకుంటాం. ఓకే, సిబి హెచ్బి సరిపోయింది. నెక్స్ట్ కేసీఎల్. కేసీఎల్ అంటే ఏంటి, మళ్ళీ ఇక్కడ క్యాస్ట్ ఐరన్ కి ఇక్కడ ఇచ్చాడు చూడండి. కేసీఎల్ కి ఫార్ములా 6√10⁷n. ఇక్కడ ఈ n అంటే మనకి ఇచ్చిన స్పీడ్ కాదండి, n అంటే ఓకేనా. ఈ n కి మళ్ళీ ఫార్ములా ఇక్కడ ఉంది చూడండి, కాన్స్టెంట్ లోడింగ్ n = 60n × t. ఓకే, టీ అంటే మనకి లైఫ్. ఓకే, లైఫ్ ఇన్ అవర్స్ అని ఇస్తాడు కదా, సో అది వేసుకోవాలి. సో 60n × t మనం క్యాలిక్యులేట్ చేద్దాం. ఓకే, ఇగోండి హెచ్బి = 200 to 260 అంటే 230, సిబి = 23 అండ్ కేసీ1 = 6√10⁷n. ఇక్కడ n అంటే 60 ND. 60 × n అంటే మనకి స్పీడ్ 5000, ఇన్ టైం అంటే మనకి లైఫ్ 12000. సో క్యాలిక్యులేట్ చేస్తే మనకి 3.6 × 10⁹ సైకిల్స్ అన్నవి వచ్చింది. సో దీని తర్వాత మనకి దీని కేసీవన్ని క్యాలిక్యులేట్ చేస్తే నాకు 0.3749 అన్నది వచ్చింది. ఓకే, దీన్ని సిగ్మా సిలో వేస్తే 23 230 × 0.3749 వేసి క్యాలిక్యులేట్ చేస్తే నాకు 1983.221 kg/cm అన్నది వచ్చింది. నెక్స్ట్ అలాగే మనం సిగ్మా బిని కూడా క్యాలిక్యులేట్ చేయాలి. సో సిగ్మా బిని ఇక్కడ క్యాలిక్యులేట్ చేయాలి అంటే ఇక్కడ పేజ్ నెంబర్ 28.23 ఇక్కడ చూడండి, డిజైన్ ఆఫ్ బెండింగ్ స్ట్రెసెస్ అని ఉంది కదా. సో డిజైన్ ఆఫ్ బెండింగ్ స్ట్రెసెస్ లో మనకి రొటేషన్ ఇన్ వన్ డైరెక్షన్ ఓన్లీ, రొటేషన్ ఇన్ బోత్ డైరెక్షన్స్. ఇక్కడ మనకి రొటేషన్స్ ఇన్ బోత్ డైరెక్షన్ కాబట్టి సిగ్మా బి = KB1/n K సిగ్మా ఈని తీసుకుంటాం. ఈ ఫార్ములాని కన్సిడర్ చేస్తాము. ఓకే, ఇక్కడ మళ్ళీ మనకి KB1 కావాలి. ఓకే, KB1 కావాలి అంటే నెక్స్ట్ టేబుల్లోనే మనకి ఇక్కడ ఉంటుందండి ఫార్ములా. అంటే 9√10⁷n. సేమ్ మనం ఆల్రెడీ n అనేది ఎంతో క్యాలిక్యులేట్ చేసాం కాబట్టి √9 వేసి మనం క్యాలిక్యులేట్ చేస్తాం. ఆ క్యాలిక్యులేట్ చేయగా వచ్చిన దాన్ని మళ్ళీ మనకి ఇక్కడ సిగ్మా ఈ అంటే ఏంటి అన్నది క్యాలిక్యులేట్ చేయాలి. సో సిగ్మా ఈ అంటే నెక్స్ట్ టేబుల్లో ఇక్కడ సిగ్మా ఈ, ఎందుకంటే మనం ఇక్కడ తీసుకుంటుంది ఏంటి, క్యాస్ట్ ఐరన్ కి తీసుకుంటున్నాం. సో క్యాస్ట్ ఐరన్ కాబట్టి సిగ్మా ఈ = 0.45 సిగ్మా యు. సిగ్మా యు అంటే ఏంటంటే అల్టిమేట్ టెన్సైల్ స్ట్రెస్ అండి. ఇక్కడ మనకి ఎక్కడ కూడా అల్టిమేట్ టెన్సైల్ స్ట్రెస్ అన్నది ఇవ్వలేదు. సో ఎక్కడి నుంచి మనం కన్సిడర్ చేసుకోవాలి అంటే మనం ముందు వాల్యూస్ తీసుకున్నాం కదా, ఆ టేబుల్ దగ్గరికి తీసుకోవాలి. ఓకే, పేజ్ నెంబర్ 28.13 ఇక్కడ గ్రేడ్ 35. ఓకే, గ్రేడ్ 35 దగ్గర సిగ్మా యు అన్నది తీసుకుంటున్నాను. ఓకేనా, ఈ వాల్యూని మనం తీసుకోవాలి. ఈ వాల్యూని తీసుకొని మనం క్యాలిక్యులేట్ చేస్తే మనకి సిగ్మా బి అన్నది వస్తుంది. ఓకే, సో అన్న ఏంటంటే ఫ్యాక్టర్ ఆఫ్ సేఫ్టీ. సో ఫ్యాక్టర్ ఆఫ్ సేఫ్టీ ఎక్కడుంది, సో
సో ఫ్యాక్టర్ ఆఫ్ సేఫ్టీ పేజ్ నెంబర్ 28.24 మనకి కాస్ట్ ఐరన్ ఇచ్చాడు. మనకి ఏంటంటే ఇక్కడ ఎటువంటి హీట్ ట్రీట్మెంట్ జరుగుతుందని కానీ జరగట్లేదని కానీ ఏది డేటా ఇవ్వలేదు కాబట్టి నేను నో హీట్ ట్రీట్మెంట్ అని చెప్పేసి 2.5గా నేను తీసుకున్నాను. దాన్నే మనం ఇక్కడ రాసుకుంటాం. ఓకే, అన్ని ఈక్వల్ 2.5 అంటే కాస్ట్ ఐరన్ కాబట్టి నో హీట్ ట్రీటెడ్ అనేసి. కే సిగ్మా అన్నది 1.2 ఎందుకంటే అడెండమ్ మోడిఫికేషన్ కోఎఫిషియంట్ అన్నది తీసుకున్నామని చెప్పేసి ఇక్కడ నోట్ చేయాలి. కే సిగ్మా అన్నది పేజ్ నెంబర్ 28.24లో మనకి ఇక్కడ ఏంటంటే కాస్ట్ ఐరన్కి నేను తీసుకుంటున్నాను. సో మనకి ఇక్కడ మెటీరియల్ అన్నది కాస్ట్ ఐరన్ ఇచ్చాడు కాబట్టి కాస్ట్ ఐరన్లో 1.2 ఎక్స్ అన్నది అంటే అడెండమ్ మోడిఫికేషన్ కోఎఫిషియంట్ ఎక్స్ దగ్గర మనం కాస్ట్ ఐరన్ 1.2 కాబట్టి కే సిగ్మా అన్నది 1.2 చేస్తామన్నమాట. దాని నుంచి మనకి సిగ్మా బి వాల్యూ అన్నది వస్తుంది. ఓకేనా, ఇంత వచ్చింది 1575. ఇంకా రిమైనింగ్ అన్నీ మనం క్యాలిక్యులేట్ చేసుకోవడమేనండి. ఇందాక ప్రొసీజర్లో ఎలాగైతే చెప్పానో అలా క్యాలిక్యులేట్ చేయడమే. ఇది ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. కొంచెం ఏంటంటే డేటా బుక్లో కొంచెం ఎక్కువగా యూజ్ చేయాల్సి ఉంటుంది కాబట్టి మీకు కన్ఫ్యూజన్గానే ఉంటుంది. కొంచెం మీరు ఒకవేళ అర్థం కాకపోతే మళ్ళీ ఒకసారి స్టార్టింగ్ నుంచి వింటే కనుక మీకు అర్థమవుతుంది. ఎక్కడి నుంచి ఏం తీసుకుంటున్నాను అన్నది కన్ఫ్యూజన్గానే ఉంటుంది. కాకపోతే మీరు కొంచెం ప్రాక్టీస్ చేస్తే ఈజీగానే ఉంటుందండి. ఎందుకంటే ఒకే దగ్గర మనకి ఇన్ని ఫార్ములాస్ అనేవి మనం తీసుకోవాలి, కంపేర్ చేసుకోవాలి, కరెక్షన్ చేయాలి, మళ్ళీ ఆ ఇచ్చిన స్టేట్మెంట్ని సాటిస్ఫై చేయకపోతే మళ్ళీ మార్జిన్ అనేది చేంజ్ చేసుకోవాలి. సో ఇంత ప్రొసీజర్ ఉంది కాబట్టి మీకు కొంచెం కన్ఫ్యూజన్గానే ఉంటుంది. కాబట్టి మీరు ఫస్ట్ నుంచి అంటే ఫస్ట్ టైం చూసినప్పుడు అర్థం కాకపోతే సెకండ్ టైం ఒకసారి చూడండి. ఓకేనా, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.